ఏంటండి ఇంతకు ఆ సర్క్యులర్ ఏంది? రిజిస్టార్ పేరుతో వచ్చిన సర్క్యులర్ వివాదం ఎందుకు అవుతుంది? మీ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తారు? అసలు యూనివర్సిటీలో ఈ నెల 11వ తేదీన రిజిస్టర్ పేరు మీద ఒక సర్క్యులర్ వచ్చేది. ఏమని ఇచ్చారంటే ఆ సర్క్యులర్ లో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సజావుగా జరగడానికి విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి మమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ అనేది ఆటంకం ఏర్పడుతుంది, దీని ద్వారా అడ్మినిస్ట్రేషన్ లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సరైనటువంటి టైంలో జరగట్లేదు, కాబట్టి మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర కానీ లేదా ప్రిన్సిపాల్ ఛాంబర్ కానీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీల దగ్గర కానీ ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ నిరసన కానీ స్లోగన్స్ కానీ ఇవ్వకూడదు అనేటువంటి ఒక సర్క్యులర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ ఎప్పుడు రాలేదు ఇంతవరకు. ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి వీసీ గారు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఎలాంటి దిష్టి బొమ్మలు దగ్ధం చేయొద్దు, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయొద్దని ఇచ్చారు. కేసీఆర్ హయాంలో అది వచ్చింది, చేయొద్దు అని చెప్పేసి ఒక బెటాలియన్ ఎప్పుడు ఉండేది పోలీసులు అట్లా. ఇప్పుడు కూడా ఆర్ట్స్ కాలేజ్ అంటే పోలీసులు అడ్డాలాగా మారింది. అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కూడా ఎప్పుడు చూసినా పోలీసులు పదుల సంఖ్యలో ఉంటున్నారు. పోలీస్ క్యాంప్ లాగా ఉంది, పోలీస్ వెహికల్, పోలీస్ వ్యాన్లు. ఆర్ట్స్ కాలేజీకి చదువుకోవడానికి కొత్తగా వచ్చినటువంటి విద్యార్థులు పోలీసులు వాళ్ళకు దర్శనం ఇచ్చేది, టీచర్లు కాదు ముందుగా కనబడేది. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అంటే ఒక యూనివర్సిటీలోకి రావాలంటే అక్కడ వీసీ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి కదా, పోలీసులు అట్లా ఎంటర్ కావడానికి అవకాశం లేదు కదా, ఏంది ఇక్కడ ఇది ఇట్లాంటి పరిస్థితి? అంటే మొత్తం ఈ రోజు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ల అనుమతి లేకుండా, రిజిస్టర్ అనుమతి లేకుండా పోలీసుల జోక్యం అనేది యూనివర్సిటీలో గతంలో ఉన్నటువంటి బీసీ కానీ అంతకుముందు ఉన్నటువంటి కాలంలో తెలంగాణ మూవ్మెంట్ తర్వాత చాలా సీరియస్ గా కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన కాలం నుంచి యూనివర్సిటీలు పోలీసు నిర్బంధాన్ని అమలు చేసేటువంటి కేంద్రాలుగా తయారైనాయి. చీటికి మాటికి లోపలికి వచ్చి హాస్టల్కి వచ్చేటువంటి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మేము యూనివర్సిటీలో ఇది అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్, యూనివర్సిటీలో విద్యార్థులు గొంతు నొక్కేటువంటి సర్క్యులర్. మేము యూనివర్సిటీ విద్యార్థులు ఏం మాట్లాడతాం? మాకు యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలని అడుగుతాం, ఫెలోషిప్ల గురించి మాట్లాడుతున్నాం, స్కాలర్షిప్ల గురించి ఇవ్వాలని అడుగుతున్నాం. ఈ మధ్య కాలంలో దివ్యాంగ విద్యార్థులు, కాళ్ళు చేతులు సరిగా లేనటువంటి దివ్యాంగ విద్యార్థులు వాళ్ళు మా మెస్ బకాయిలు మాపు చేయాలని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు నిరసన తెలియజేస్తే కనీసం వాళ్ళ నిరసనను పట్టించుకోకుండా యూనివర్సిటీ వీసీ కానీ రిజిస్టర్ కానీ ఓఎస్డీ కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తామని ఒక హామీ ఇవ్వకుండా వాళ్ళని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓయూ దివ్యాంగ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్ ఉంది, అదంతా వదిలిపెట్టి దివ్యాంగ విద్యార్థులను తీసుకుపోయి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు పోలీసుల జోక్యం, యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బీసీ రిజిస్టర్ అనుమతి లేకుండానే ప్రభుత్వమే వీళ్ళను పూర్తిగా వాళ్ళ ఆధీనంలో, పోలీసుల ఆధీనంలో ఈ రోజు యూనివర్సిటీ నడుస్తున్నటువంటి పరిస్థితి. అందుకే గత 5 రోజుల నుంచి ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత వెంటనే విడుదల చేయలే, 2 రోజుల తర్వాత ఈ సర్క్యులర్ బయటకు వచ్చింది. ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత ఇది అప్రజాస్వామిక సర్క్యులర్ అని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒక శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఇది మా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క హక్కులను కాలరాసేది, క్యాంపస్ డెమోక్రసీని కాలరాసేటువంటి ఈ సర్క్యులర్ వెంటనే ఉపసంహరించుకోవాలని మేము శాంతియుతమైనటువంటి పద్ధతిలో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పిడిఎస్ లాంటి విద్యార్థి సంఘాలు రోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విద్యార్థులకు ఈ సర్క్యులర్ ఎందుకు తీసుకొచ్చారు, ఈ సర్క్యులర్ ఎన్నుకున్నటువంటి కారణాలను విద్యార్థులకు అర్థం చేసి యూనివర్సిటీకి బంద్ కావాలనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీని బంద్ కాల్లో భాగంగా విద్యార్థులందరినీ గ్యాదర్ చేశాం. ఆర్ట్స్ కాలేజ్ లోపలికి వచ్చి ఈ రోజు మమ్మల్ని ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నటువంటి నాతో పాటు విద్యార్థులందరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ చేసి లాలో కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయారు. అంటే ఇక్కడ మొత్తం ఈ విషయాన్ని చూసినట్లయితే కేవలం వీసీ రిజిస్టర్ ప్రమేయం ఉందని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు నడిపిస్తున్నారు దీన్ని? ఖచ్చితంగా దీని వెనుక గవర్నమెంట్ ఉంటది. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు? ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీని కూడా ఇస్తున్నాం, ప్రజాస్వామ్య వాతావరణం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటి అడుగుతున్నాం ఉస్మానియా విద్యార్థులుగా, మరి మీ ప్రజాస్వామ్య గ్యారెంటీ ఎక్కడ పోయింది? ఉస్మానియా మీద నిర్బంధకాండ ప్రయోగిస్తుంటే మీ ప్రజాస్వామ్య వాతావరణం ఎక్కడ పోయిందని అడుగుతున్నాం. అంటే తుంగలో దొక్కాడు. 6 గ్యారెంటీల అమలుతో పాటు ఈ 7వ గ్యారెంటీని కూడా ఈ రోజు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ తన దగ్గర ఉంది. మరి ఉస్మాన్ యూనివర్సిటీలో కేవలం రిజిస్టర్ వీసీఐ నిర్ణయాన్ని తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు, ఈ సర్క్యులర్ ఎందుకు ఉపసంహరించుకోవట్లేదు అంటే దీని వెనుక ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంది కాబట్టి ఈ రోజు వీసీ రిజిస్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇది అర్థమవుతుంది. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగాన్ని ప్రధానంగా యూనివర్సిటీలను గత పాలకులు ఏ రకంగా అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించారో అదే ధోరణితో కనబడుతుంది.